డల్గా ఉన్నావు. పద షాపింగ్ చేద్దావు గాని. నువ్వు వెళ్ళు, నాకు మూడ్ లేదు. స్మోక్ చేసిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది. నో థ్యాంక్స్. అలవాట్లేదా? సిగరెట్ తిప్పి పెట్టుకో. నీకు అతను పిచ్చి పట్టుకుందే. నా ఫీలింగ్స్ నీకు అర్థం కావే. ఓ గాడ్. ఈ టైంలో అతను ఇక్కడుంటే ఎంత బాగుంటుందో. మొన్న యాక్సిడెంట్లో ఏమన్నా తేడా జరిగిందా? మాధవి కన్ఫర్మ్. హలో 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 హలో. థ్యాంక్స్. ఎందుకు? కాపాడి ఎందుకు? అయితే సరే. ఇదేం బాలేదు. మీరు ఆ రోజు మీ ఇష్టానికి నన్ను ఉఫు 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 అని సేవ్ చేస్తే నేను ఓన్లీ థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? ఆ రోజు లైటర్ ఇచ్చావుగా, సరిపోతులే. సరిపోదు. ఒక ఒక కప్ కాఫీ. కాఫీ అలవాటు లేదు. టీ ఇష్టం లేదు. చాక్లెట్ పోనీ మందు కొడదామా? జిన్, రమ్, విస్కీ, బ్రాందీ, బియర్ ఉందా? అయ్యో నాకేదో అయింది. ఏదో మాట్లాడాలని ఇంకేదో మాట్లాడాను. కరెక్ట్. ఈడు నా ఫ్రెండ్. ఈడు నువ్వు కలిసి క్లారిటీగా మాట్లాడుకోండి. నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను. పాలేంగా ఐఎమ్ తిరు. వావ్ సో నైస్. స్నానం చేస్తుంది నా లవరు. ఛానల్ మార్చు. మార్చేసా. అయ్యో బెస్ట్ ఆఫ్ హలో. ఉండి చెప్తాను. ఏమయ్యా, నేను స్నానం చేస్తుంటే తీసి దాన్ని టీవీలో వేసి ఊరందరికి చూపిద్దాం అనుకున్నావా? చూపించబోయా.
తీసిందంతా నాకు చూపించవయ్యా. ఉండి రిమైండ్ చేసి చూపిస్తాను. నేనెవరో వెరిదాను అనుకున్నావా? అబే అదేం కాదు. చూడు జరుగు. జరుగు. అవును, ఎందుకే ఇలా నా బొమ్మలు తీసా? ఆ రోజు నువ్వు ఏడుస్తుంటే నేను తీసానని బాధపడ్డావు కదా, అందుకే నిన్ను అందంగా చూపించడం కోసం పొద్దున్న 5 గంటల నుంచి తీస్తూనే ఉన్నాను. ఇవాళ నిన్ను అందంగా తీసి చూపించాలని అనుకున్నాను. ఇంతలో కాళ్ళు ఏదో గుచ్చుకుని నేను అరిచి నువ్వు అరిచి అంతా చెడిపోయింది. ఏంటి అది? ముళ్ళు. ముళ్ళు కాదు, పళ్ళు. పళ్ళ? పళ్ళు అక్కడ ఉండవే. అయ్యో, పావు కరిచిందయ్యా. ఏమిటి? పావా? అయ్యో అయ్యో, నన్ను పావు కరిచింది, ఏం చేయాలి? ఇదేంటి, మీ ఊళ్ళో పావు కరిస్తే ఎవరు నోరు పెట్టి పీల్చరా? ఈ సకలే వద్దనేది. పావు కరిచింది కూడా తెలియకుండా నా బొమ్మలు తీస్తున్నావా? ఏదో జర్రుగొడ్డు గనక నువ్వు బతికావు. అదే తాచుపావు అయి ఉంటే? నిన్ను సంతోషపరచడం కోసం నేనేమైపోయినా పర్వాలేదు. ఏమైనా చేస్తావా? చెయ్యను. అవును, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా అని అడుగుతావు. నేను అవును అంటాను. ప్రాణం ఇస్తావా అని అడుగుతావు. నేను ప్రాణాలు ఇవ్వను. నీతో కలిసి బతకాలని ఆశపడుతున్నాను. అంతమంది ముందు ముఖ్యమంత్రితోనే నిర్భయంగా నిజం చెప్పేవి. అదేవిధంగా ఇప్పుడు నాతో మనస్ఫూర్తిగా నిజం చెప్పు. చంద్రముఖి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీద నీకు నేనున్నాను. నువ్వు ఏడవకూడదు. నా చంద్రముఖి ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఏది నవ్వు? కమ్ ఆన్. అయితే ఈ ఏడుపు మొహానే తీస్తాను. మరి నవ్వు. కొంచెం అందంగా నవ్వు ముఖి. ఆ ఏడుపు మొహమే బెటరు. సూపర్. ఓకే. అయ్యో అయ్యో, నాన్నేడి? ఏమైనాది? కాస్తైనా బుద్ధిందా నాన్నకి? నేనేదో కోపంలో రవిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నానని ఇవాళ కాలేజ్కి రౌడీల్ని పంపించాడు. ఏంటమ్మా ఇదంతా? ప్రతిదానికి గొడవలేనా? మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబీ చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లా? అసంటిదేం లేదని నాకు చెప్పకు. ఉంటే మాత్రం వెంటనే బంచేయి, లేకుంటే నీకు ఆనికి ఇద్దరికి ప్రమాదం. ఇందాక నువ్వు ఎఫెక్షనేట్గా మాట్లాడేవే, అలా మా నాన్న నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఏంటే ఊరుకోరా, రోజు మందరితో తిరిగివాడువా, ఇప్పుడు ఒంటరిగా తిరుగుతున్నావు. వ్యాపారవేత్తలాగా అదో టైప్లో చూస్తున్నావు. అలాగేం లేదురా. లేదా మరి ఆ రౌడీలు వచ్చినప్పుడు అవును నేను వసువుని ప్రేమిస్తున్నాను ఏం పిక్కుంటారా? పిక్కున్నాను. మామూలుడికి వస్తుందిరా ఈ ధైర్యం, లవ్ లో ఉన్నాడుగా వస్తుందిరా. అలాంటిదేం లేదురా. రండ్రా, రండి.
నీకు ఇష్టం ఉండబట్టే కదా ఆటలో పాటలో మాని తను చెప్పినట్టు చదువుకుంటున్నావు. నా మొగుడు, వాణ్ణి ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. చాలా. నీకు బాధ కలిగినా సంతోషం కలిగినా నాతో షేర్ చేసుకోవడానికి నీకు నేనున్నానన్న సంగతి మర్చిపోకు. మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లివి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లన్నావు? ఇప్పుడు మీరు విన్న పాఠంలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఒక్క ముక్క అర్థం కాలేదు, మళ్ళీ మొదటి నుండి చెప్పండి సార్. అబ్బా, మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? ఇక్కడంత తెలివిగల్లోళ్ళు ఎవరు లేరు బాబు, మాకు అర్థమైందా? ఎప్పుడైనా సరే లెక్చరర్ని ఇట్లా ఇబ్బందులు పెట్టే డౌట్ అడగకూడదు బాబు. ఏమన్నా డౌట్ ఉన్నాయా అంటే ఏం లేవు సార్ అని చెప్పాలి. ఏం పోజురా బాబు నీకు. అరే అమ్మాయి పలకరింపుగా నవ్వుతే దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా వెధవ స్టైల్స్ అన్ని కొట్టాలా? ఇప్పుడేమో ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటావా? నీకు అసలు బుద్ధుందా? తనకా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. నీకేమైంది వాళ్ళ? నువ్వే కదా రోజు తనని అది చేయలేదు ఇది చేయలేదని అనవసరంగా ఏడిపించేదానివి. తను నిన్ను చూసి నవ్వినప్పుడైనా మాట్లాడాల్సింది. ఛ! హలో హలో, ఏంట్రవి ఇంత లేటా? సారీ, నువ్వు వెయిట్ చేస్తుంటా అనుకోలేదు. చెప్పు. ఏం లేదు, నిన్నొక విషయం అడుగుదా అనుకుంటున్నాను, కానీ ఎలా అడగాలో అర్థం కావట్లేదు. సేమ్ ప్రాబ్లం. ఏంటి? ఏం లేదు, చెప్పు. నేను ఆ విషయం అడిగాక మీరు ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవ్వకూడదు అంటాడేంటి? కొంపతీసి ఐ లవ్ యూ అంటాడా ఏంటి? ఏం చెప్తాడో చూద్దాం. చెప్పు. చెప్పాలా? ఎస్. ఫీల్ అవ్వకూడదు. నో. నేను పట్టీలు వేసుకొని వస్తానని నీకు ముందే తెలుసా? అన్నీ ముందే రాసుకుని వచ్చావా? అమ్మో, దేవాంతకుడివి.
తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగులించుకో. ఇప్పుడు నేను